ప్రత్యూష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ షాపింగ్కి వచ్చా. మనం అనుకుంటాము ఎంత అప్పటికి మనం సర్దుకున్నా కానీ ఏదో ఒక అవసరం పడతా ఉంటుంది. కాకపోతే ఇప్పుడైతే బేబీ షీట్స్ కోసం చూస్తున్నాను. బేబీ షీట్స్ మంచివి ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఈ షాపింగ్ మాల్లో అని చెప్పేసి తిరుగుతున్నాను. ఇంకా బయటకు వచ్చామంటే చాలు నన్ను అస్సలు పట్టుకోలేరు. ఎందుకంటే అన్నీ తిరిగి చూసేస్తాను, ఏదైనా కొత్త ఐటమ్ ఏమైనా వచ్చిందా అని చెప్పేసి. మొత్తం చూసి తిరిగి ఏదో కిడ్స్ సెక్షన్కి వచ్చాను. స్టార్టింగ్ ఇక్కడ ఎంట్రన్సే కిడ్స్ సెక్షన్ ఉంటుంది. మొత్తం చూశాను. పిల్లలవి బట్టలు అయితే చాలా కాస్ట్గా ఉన్నాయి చూస్తున్నా. కాకపోతే ఇప్పుడు తీసుకున్నది ఒక 1 మంత్కే అస్సలు సరిపోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పైనుంచి వేసే డ్రెస్ అయితే బేబీకి వేయడానికి కష్టమవుతుంది. బటన్స్ వచ్చేవైతే చాలా బాగుంటుంది. చూస్తున్నాను మంచివి ఏమైనా ఉన్నాయేమోనని మొత్తం తిరిగి చూస్తున్నా. అన్నీ ఆన్లైన్లో బెటర్గా ఉండవు, అలాగని అన్నీ బయట కూడా బెటర్గా ఉండవు. కొన్ని ఆన్లైన్లో తీసుకోవాల్సినవి కొన్ని ఆన్లైన్లో, కొన్ని బయట తీసుకోవాలి. ఎందుకంటే అంత బెటర్గా ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. ఇక్కడైతే మొత్తం తిరిగి చూస్తున్నాను. నాకైతే షీట్స్ అయితే అవసరం, కానీ అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ షాపింగ్ అంతా క్లియర్ చేసుకుని అక్కడికి వెళ్ళడానికి చూస్తున్నా. చాలా బ్యాగ్స్ ఉన్నాయండి ఎక్కువ. నేను ఏదైనా బ్యాగ్ తీసుకోవాలన్నా నా తరపు నుంచి ఏదైనా నాకు ఏమైనా తీసుకోవాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. ఎందుకంటే నేను సెలెక్ట్ చేసి అందులో ఏది బెటర్గా ఉందా అని చెప్పేసి సెలెక్ట్ చేయడానికి నాకు మినిమం 1.5 అవర్ అయినా పడుతుంది. 1-2 అవర్స్ అయినా కంపల్సరీగా పడుతుంది. ఎందుకంటే నాకు చూసింది వెంటనే తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే అది మళ్ళీ నాకు తర్వాత నాకే అది నచ్చదు. అందుకంటే నేను సెలెక్ట్ చేసుకోవడానికి నాకు టైం కావాలి. అందుకనే షాపింగ్ ఏదైనా చెయ్యాలి అంటే అది మా హస్బెండ్కి ఆఫ్ ఉన్నప్పుడు కానీ, తను బాగా ఖాళీగా ఉండి తన మూడు పీస్ ఆఫ్ మైండ్గా ఉన్నప్పుడే నన్ను తీసుకెళ్తారు. ఎందుకంటే నాతో షాపింగ్ అంత ఈజీ కాదు. ఒక్కసారి నేను ఏదైనా షాప్ చేశానంటే అది మళ్ళీ అయ్యో ఇలా ఉందేంటి అలా ఉందంటేనే నేను బాధపడకూడదు. నేను తీసుకున్నానంటే అది నాకు పర్ఫెక్ట్గా ఎన్ని రోజులకైనా దాని మీద ఇంట్రెస్ట్ పోకూడదు. అలాంటిది నేను మళ్ళీ తీసుకోవాలని నాకు హ్యాపీనెస్ ఉండాలి. సో అలాగైతేనే నేను తీసుకుంటాను. ఏదైనా సెలెక్ట్ చేసి మా హస్బెండ్ ఏమో ఒక్క షర్ట్ కోసం నన్ను ఇంత మొత్తం తిప్పేస్తున్నావు కిడ్ సెక్షన్ అంతా అని చెప్పేసి అంటున్నారు. అవును, నాకు అంత పర్ఫెక్ట్గా నచ్చాలని ఏమీ లేదు కదా. అందరికీ ఇప్పుడు ఎక్కువగా గర్ల్స్వి బాయ్స్వి ఉన్నాయి. అందులో ఏది బెటర్ అని చెప్పేసి చూస్తున్నాను. చాలా కిడ్స్ వేర్ అయితే చాలా బాగున్నాయండి, మంచిగా వచ్చాయి. కాకపోతే అందులో నాకు నచ్చినవి కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో నాకు నచ్చింది ఆ కొన్నిట్లో కూడా ఒకటే నచ్చింది. మొత్తం ఆ కిడ్స్ వేర్ అంతా మొత్తం తిరిగాను. మా హస్బెండ్ ఏమో ఇంటికి వెళదాం పదవామో అని చెప్పేసి పాటలు పాడుతున్నారు. ఒక్క షర్ట్ కోసం మొత్తం కిడ్స్ వేరంతా తిప్పేసాము నన్ను ఫుల్గానే అని చెప్పేసి చిరాకు పడిపోతున్నారు. నాతో షాపింగ్కి వచ్చారంటే ఎప్పుడు చిరాకు కానీ గొడవ కానీ ఆడేస్తారు. తనకి మాత్రం ఏంటో తను సెలక్షన్ కూడా అలాగే చేస్తారు. వెళ్తారు, టప్పని తీస్తారు, కానీ అంత దానికంటే బెటర్ది మళ్ళీ అక్కడ ఉండదు. అంత మంచిగా సెలక్షన్ చేస్తారు. ఏదైనా ఒక ఫర్నిచర్ నుంచి మొత్తం క్లాత్స్ వరకు ఏదైనా, ఒక వెజిటేబుల్ నుంచి ఏదైనా మంచిగా తెస్తారు. తను అలా ఏంటో టక్ అని చెప్పేసి తీసేస్తారు. చాలా ఫాస్ట్గా చేస్తారు. ఏదైనా సరే ఫాస్ట్గా ఉంటాడు. నన్ను కూడా అంతే ఫాస్ట్గా ఉండమంటారు, కానీ తన ఫాస్ట్కి నేను స్లో. అంతా తనకి నేను చాలా ఆపోజిట్గా ఉంటాను. అందుకని చూపిస్తున్నాను, ఇది బాగుందా అది బాగుందా అని చెప్పేసి అన్నీ అడుగుతున్నారు. కానీ నువ్వు అడుగుతావు, రేట్ అడుగుతావు, అంత తీపిస్తావు, అన్నీ అడుగుతావు, లాస్ట్లో తీసుకోకుండా నన్ను వాళ్ళ ముందు ఫోన్లు చేసేస్తున్నావు. నన్ను ఇన్వాల్వ్ చేయకు, నువ్వేం తీసుకుంటావు తొందరగా తీసుకుని రా అని చెప్పేసి చాలా అంటే చాలా చిరాకు పడిపోతున్నారు. నాకు తనతో షాపింగ్కి వెళ్తే మాత్రం గొప్ప ఇబ్బంది పెట్టేస్తున్నారు. అయినా ఏం చేస్తాం, తనే తీసుకెళ్ళాలి. షాపింగ్కి వెళ్తే మాత్రం మనసు లాగేస్తూ ఉంటుంది. డ్రెస్ తీసుకో, అది తీసుకో, ఇది తీసుకో అని చెప్పేసి నిజంగా వచ్చినప్పుడల్లా అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. కానీ చాలా బాగున్నాయి. లెగిన్స్ కానీ, స్కిన్ టైట్ ప్యాంట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇవన్నీ పిల్లలవే. ఎన్ని మోడల్స్ వచ్చాయంటే పిల్లలవి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. రేటు కూడా అలాగే ఉన్నాయండి బీభత్సంగా. ఫైనల్గా ఇంకా మొత్తం చూస్తున్నా, ఇంకా ఏమైనా నాకు నచ్చిన ఉంటాయా అని చెప్పేసి చూసి ఇక్కడ టైం అయిపోతుంది, ఇంకా లేట్ అయిపోతుంది అన్న టెన్షన్ ఒకటి. మొత్తం చూస్తున్నా,
పక్క నుంచి కాళ్ళు అయితే బీభత్సంగా లాగేస్తున్నాయండి. చాలా వీక్గా ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ ఉమెన్ చాలా స్ట్రెంగ్త్ లాస్ అవుతూ ఉంటుంది. కానీ మళ్ళీ అదే స్ట్రెంగ్త్ గెయిన్ అవ్వడానికి మినిమం 1.5 year పడుతుంది. ఎందుకంటే లాస్ అయిన స్టామినా అన్నీ కూడా మళ్ళీ రీగెయిన్ చేయాలంటే ఉమెన్కి చాలా ఆమె ఎంతో కేర్ తీసుకుని ఎంతో ఫుడ్ మంచిగా తీసుకుంటే కానీ మళ్ళీ అటువంటి స్టామినాని రీగెయిన్ చేయడానికి టైం పట్టేస్తుంది. సో మొత్తం తిరిగి చూస్తున్నా, తనేమో స్టెప్స్ మీద వెళ్ళిపోదామని చెప్పేసి అంటున్నారు. నేనేమో లిఫ్ట్ వరకు వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదో షీట్స్ కనిపించాయి. మెయిన్ నేను వచ్చిన పని మర్చిపోయాను. ఇగో షీట్స్ కోసం చూస్తున్నా, బేబీ షీట్స్. యాక్చువల్లీ నేను ఆన్లైన్లోనే బుక్ చేశాను. బయట అంత మంచి షీట్స్ నాకైతే అస్సలు దొరకలేదు. ఆన్లైన్లో తీసుకున్నాను. అది నేను ఛానల్లో పెడతాను. బాగున్నాయి షీట్స్, తక్కువ రేటుకే చాలా బాగున్నాయి. బయట అయితే దీని కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. అయినా మసాజ్ చేయడానికి ఇంకా పాటీ గట్ట క్లీన్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ షీట్స్ చూస్తున్నాను. ఇవైతే కొంచెం మనకి యూరిన్కి ఆగదు, కానీ వేరేగా మసాజ్ చేయడానికి వాటికి కొంచెం వేరే వాటికైతే యూజ్ అవుతూ ఉంటుంది. సో షీట్స్ అయితే చూస్తున్నాను. ఏ షీట్స్ తీసుకున్నానో కూడా చూడండి. నేనైతే పింక్ తీసుకున్నాను. లైట్ పింక్ ఉంది కదా నా చేతుల్లో, అది తీసుకున్నాను. అది బాగుంది. ఇవి కొంచెం పల్చగా ఉన్నాయి, నాకు అంత నచ్చలేదు. అన్నిటి ఇంకా చాలా ఉన్నాయి. పిల్లోస్ అని అవని ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ఒక పిల్లో తీసుకున్నాను. ఇంకొకటి తీసుకున్నాను కదా, ఎక్కువగా పిల్లోలో వేయకూడదని చెప్పేసి పిల్లోస్ కొంచెం పెట్టడం బట్టి హెడ్ డౌన్ అయిపోతుంది, ఇరుకు మెళ్ళ అలాంటివి వస్తాయని చెప్పేసి నేను పిల్లో ఎక్కువ యూజ్ చేయట్లేదండి. బేబీకి పిల్లో ఎక్కువగా యూజ్ చేయడం మంచిది కాదు. మళ్ళీ సడన్గా పిల్లో మీ నుంచి కింద పడితే దెబ్బ తగులుతుంది కదా అని చెప్పేసి పిల్లో యూజ్ చేయట్లేదు. అప్పుడప్పుడు అది కూడా నేను తెచ్చిన పిల్లోని ఎక్కడైతే ఫోమ్ ఎక్కడుందో దాని మీద ఐరన్ చేసేసాను. ఐరన్ చేయడం బట్టి అది మొత్తం ఫ్లాట్ అయిపోయింది. దాని మీద పడుకోబెడుతున్నాను అంతే. అది కూడా హెడ్ బేబీకి ఇటు అటు టర్న్ అవ్వడం బట్టి హెడ్ మీద గుంతలు పడిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండడం కోసం, ఒకే రీతిగా ఉండడం కోసం పిల్లో పెట్టాను. కొంతవరకు పెట్టాను, ఇప్పుడైతే పెట్టట్లేదు, తీసేసాను. ఇక్కడైతే చాలా బ్యాగ్స్ ఉన్నాయండి, భలే ఉన్నాయి బ్యాగ్స్. చెప్పాను కదా, నేను ఏదైనా సెలెక్ట్ చేయాలంటే నాకు మినిమం కొంత టైం కావాలి. అప్పుడే నేను పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోగలను. మళ్ళీ దానికోసం నేను బాధపడకుండా ఉండకుండా అది నాకు సంవత్సరాలు వచ్చేసే విధంగా నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను అంతకుముందు, చాలా బాగుంది. అది నేను వైజాగ్లోనే తీసుకున్నాను. వైజాగ్ జగదమ్మ అంటే చాలా ఫేమస్ కదండి, అక్కడ నేను తీసుకున్నాను. బ్యాగ్ అయితే భలే ఉందంటే ఉంది. ఇప్పటికీ నేను అది యూజ్ చేస్తున్నాను. కాకపోతే ఇంకొకటి బ్యాగ్ తీసుకుందామని చూశాను, కానీ నాకు నచ్చాయి. ఓకే, 1-2 నచ్చాయి. అంత టైం అరగంట నేను ఆ బ్యాగ్స్ దగ్గర టైం వేస్ట్ చేస్తాను. ఇంకా మా హస్బెండ్ నాకు కోపడిపోయారు. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. నన్ను అది బాగుందా ఇది బాగుందా అడుగుతావు, లాస్ట్కి ఏంటి తీసుకోవు అని చెప్పేసి చాలా చిరాకు పడుతున్నారు. ఈ బ్యాగ్ చూశాను కానీ నాకు ఇంకా ఏదో లోపంగా అనిపించింది. అందుకే నేను తీసుకోలేదు, వదిలేసాను. సరేలే, నెక్స్ట్ టైం ఇంకా మంచిగా వస్తాయేమో అని చెప్పేసి అనుకున్నాను. బ్యాగ్ అంతా అన్నిటికీ కంఫర్టబుల్గా ఉండాలి. నేను ఒక్కొక్క టైంలో ఒక్కొక్క బ్యాగ్ యూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక్కొక్కసారి బయటికి వెళ్ళి ఇంకా బేబీ కూడా ఉంది కాబట్టి దాన్ని బట్టి కొంచెం తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే నా ప్రోడక్ట్సే కాదు, ఇప్పుడు నా వస్తువులే కాదు, బేబీ వస్తువులు కూడా, బేబీ గ్యాడ్జెట్స్ అన్నీ ఉంటాయి కదా, బేబీకి సంబంధించినవన్నీ ఉంటాయి కాబట్టి సో దానికి తగ్గట్టు బ్యాగ్ తీసుకోవాలని చెప్పేసి చూస్తున్నాను. చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది, అరగంట. ఇంక మా హస్బెండ్ తిట్లు కాయడం నా వల్ల కాదు. సరే నడే అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. తను నన్ను అయితే అక్కడ ఉంచాడు. సరే అని చెప్పేసి కొంత టైం ఇచ్చాడు. సరే చూసుకో అని ఒక 10 minutes, మళ్ళీ 10 minutesలో నేను వెనక్కి తిరిగి వస్తాను. ఈలోపు నువ్వు సెలెక్ట్ చేసుకోలేదా, ఇంక నీకు బ్యాగ్ లేదు, వచ్చాయని చెప్పేసి అన్నాడు. అందుకని చెప్పేసి ఆ 10 minutes అలా చూస్తూ ఆలోచిస్తున్నాను, తీసుకోలే వద్దా అని చెప్పేసి చూస్తున్నా. తినైతే ఆ లోపు అలాగా మొత్తం తిరిగి చూస్తూ ఉన్నారు. ఇంకా డ్రింక్ బాటిల్స్ అవి ఆఫర్ పెట్టారేమో అని. ఇవన్నీ డ్రింక్ బాటిల్స్ అవి బై 2 get 1 అంట. అన్నేసి తీసుకుని ఎందుకులే అని చెప్పేసి ఇంకా అలాగ ఉన్నాము. చాలా ఆఫర్స్ పెట్టారు. ఇంక ఇవన్నీ తీసుకుని ఎవరు తింటారు, మా ఇంట్లో ఎక్కువ జనాలు ఎవరు లేరు కదా, ఎందుకులే తీసుకోవడం అని చెప్పేసి బిస్కెట్స్ అవి ఏం తింటాము, రెగ్యులర్గా
తిని తిని బోర్ కొట్టేసింది. చాలా నాకైతే చాకోపై అంటే చాలా ఇష్టం అండి. అది ఒకప్పుడు తిన్నాను, ఇప్పుడైతే ఇంట్రెస్ట్ పోయింది. ఇంకేం తింటాము అని చెప్పేసి నేనైతే చిల్లర తిండి అయితే బాగా తింటాను, బాగానే అన్నీ తింటాను. ఎంత తిన్నా అలాగే బక్కదానిలాగే ఉంటాను. సో తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కొంత వెయిట్ గెయిన్ అయ్యాను, కానీ ఆ వెయిట్ మళ్ళీ లాస్ అయిపోతున్నాను. ఏంటో తెలీదు, నేను కొంత వెయిట్లోనే ఎప్పుడూ ఉంటాను. నాకు తెలిసిన వాళ్ళందరూ అంటారు, నువ్వు డైట్ చేస్తావు అంటారు. నేను అసలు ఏ డైట్ చేయను, ఏమీ తినను. నాకు నచ్చినవన్నీ తింటాను. లైఫ్ ఉన్నది నచ్చినవన్నీ తినడానికి కదా. అసలు డైట్ అంటే ఏంటో కూడా నాకు తెలీదు. మొత్తంగా ఏముంటే అవి తింటాను. కొంతమంది బాడీస్ అంతే అలాగే ఉంటుంది, వాళ్ళ వారసత్వం అయి ఉండొచ్చు, వాళ్ళ బ్లడ్, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అలాగే ఉంటారు. మా మదర్, ఫాదర్ అందరూ, మా ఇంట్లో అందరం సన్నంగానే ఉంటాము. మేము ఎంత తిన్నా అలాగే ఉంటాము. అంటే మరీ ఎక్కువగా తినేసే కాదు, కొంత లిమిట్గా తింటాము. కానీ ఏం తిన్నా ఇష్టంగా అన్నీ తింటాము. కానీ వాళ్ళు ఏదో నేను డైట్ చేసేస్తాను అంటారు. నేను ఏ డైట్ చేయను, అన్నీ తింటాను. అసలు లైఫ్ అనేది చాలా చిన్నది, అందులోని మనకి పెట్టుకున్న బౌండరీస్ అవన్నీ ఎందుకు. కొంతవరకు మనం లిమిట్లో ఉంటూ మనకు నచ్చినవన్నీ తినుకుంటూ హ్యాపీగా అందరితో ఉంటే అదే హ్యాపీ కదా. సో దాన్ని బట్టి మనం డైటింగ్స్ అవి ఏం చేయాల్సిన అవసరం లేదు. 10 minutes అయిపోయిందండి. మళ్ళీ మా హస్బెండ్ నా దగ్గరికి వచ్చారు, తీసుకున్నావా లేదా అని చెప్పేసి అన్నారు. కానీ సరే నాకేం వద్దు, ప్రజెంట్ అయితే చూస్తున్నాను కానీ నాకేం నచ్చలేదు, వద్దు అంటే సరే నడు టైం వేస్ట్ చేయకు అని చెప్పేసి ఇంకా చిరాకు పడిపోతున్నారు. ఓకే అని చెప్పేసి ఇంకా బ్యాగ్కి వెళ్ళిపోయాను. షాపింగ్ మాల్ దగ్గర ఇంకా వీకెండ్ అయితే జనాలు మామూలుగా ఉండరండి, చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇంకా నాకైతే సెట్ అవ్వలేదు, రిటర్న్ వెళ్ళిపోతున్నాను. బిల్లింగ్ వేయించుకోవడానికి కూడా టైం పడుతుంది. ఇక్కడ ఏవో మిర్రర్స్ ఏవో ఉన్నాయి. ఎంతైనా నేను ఇక్కడే ఈ సరౌండింగ్స్లోనే తిరుగుతున్నాను. ఇంకా చూస్తున్నా, నాకు క్యాప్ చెవిలోకి గాలి అది వెళ్ళిపోతుందని క్యాప్ కోసం చూస్తున్నానండి. లాస్ట్ టైము క్యాప్స్ ఉన్నాయి, అప్పుడు నేను తీసుకోలేకపోయాను, ఎందుకంటే ఈ మఫ్లర్ అస్తమానం కట్టుకోలేక ఇబ్బంది అవుతుంది. క్యాప్ అయితే పైనుంచి చేసుకోవచ్చు కదా, మఫ్లర్ కట్టుకుంటే మెడంతా చాలా ఇరిటేటింగ్గా అయిపోతుంది. క్యాప్ కోసం చూస్తున్నాను, క్యాప్ అయితే దొరకలేదు. ఇంక ఇప్పటికీ నాకు దొరకలేదు. ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను, ఇంకెందుకు 2-3 monthsకి అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాను. డ్రింక్ బాటిల్స్ చూస్తున్నాను, ఒక్కటి తీసుకుందాంలే అని చెప్పేసి, ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు ఏమైనా ఇవ్వట్లేదు, అందుకని చెప్పేసి ఒక డ్రింక్ బాటిల్ తీసుకున్నాను. ప్రజెంట్ నేను డ్రింక్స్ అని అవని ఏమీ తాగకూడదు కదా, కూలింగ్ ఐటమ్స్ ఏవి తీసుకోకూడదు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే తీసుకోకూడదు. లక్కీగా నాకు సమ్మర్ వచ్చింది కాబట్టి హ్యాపీ. ఇంకా వింటర్లో అయితే కేర్ తీసుకోవాలి చాలాగా.
నడు బిల్లింగ్ వేయించుకుందామని చెప్పేసి బిల్లింగ్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ నన్ను పైకి వెళ్దాం నడు ఒకసారి పైకి వెళ్ళి చూసొద్దాం నడు అని చెప్పేసి పైకి తీసుకెళ్తున్నారు. నన్ను యూటర్న్ చేయించారు అక్కడి నుంచి. ఇక్కడ పైకి వచ్చాను, చెప్పులు చూస్తున్నాను ఏమైనా మంచి చెప్పులు ఉంటాయేమోనని, కానీ లేవు. నాకు నచ్చినవి ఎప్పుడో దొరుకుతాయి, అప్పుడు నేను తీసుకోవడానికి బద్దకిస్తాను, తర్వాత అవే మళ్ళీ దొరకవు నాకు. చూస్తున్నా.
బొమ్మలు ఉన్నాయి, బాగా బొమ్మల సెక్షన్. ఎప్పుడు ఈ సెక్షన్కే ఎక్కువ వెళ్ళేదాన్నే కాదు, ఇప్పుడైతే వెళ్ళాను. బొమ్మలు చూస్తున్నాను, చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి అన్నీని, మంచిగా స్పాంజీగా. మా హస్బెండ్ ఒక ఫోటో తీయమని కూడా చెప్పాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఏటో తనే మంచిగా ఫొటోస్ క్యాప్చర్ చేస్తారు నాకు. నేను తీయమని ఎక్కువగా అడగాల్సిన అవసరం లేదు. అబ్బా ఇదైతే భలే ఉంది, స్మూత్గా మంచిగా ఉంది. ఫోటో తీయమని చెప్పాను, తీస్తున్నారు. ఇదంతా కిడ్స్ సెక్షనే, మొత్తం కిడ్స్కి సంబంధించినవే ఉన్నాయి. ఇంకా క్యారమ్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ బార్బీ, నాకు చిన్నప్పుడు బార్బీ అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే అంత మంచి బార్బీ నాకు ఎప్పుడు దొరకలేదు. చిన్నప్పుడు అయితే చాలా ఆడుకునేదాన్ని, అంత చిప్పలాట ఇంకా బొమ్మలతోటి చాలా చాలా ఆడుకున్నాను. నా చైల్డ్హుడ్ నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే నాకు నచ్చిన ఫ్రెండ్స్ తోటి ఇప్పటికీ వాళ్ళతో నేను టచ్లో ఉన్నాను. నా ఫ్రెండ్స్ తోటి, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ తోటి. కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ నాకు అంత నచ్చలేదు, కానీ నాకు నా చైల్డ్హుడ్లో నాతో ఉన్న ఫ్రెండ్స్ తోటి నేను ఎప్పుడు క్లోజ్గానే ఉన్నాను, ఇప్పటికీ కూడా టచ్లో ఉన్నాను. చాలా మంచి వాళ్ళు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, నన్ను ఎప్పటికీ మర్చిపోరు, ఎప్పటికీ కూడా పలకరిస్తూ ఉంటారు. సో బాగుంటుంది చైల్డ్హుడ్. మీ చైల్డ్హుడ్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? కొంతవరకు బాగుంది. 6th క్లాస్ నుంచి నా చైల్డ్హుడ్ నాకు అస్సలు నచ్చలేదు. 6th క్లాస్ నుంచి ఏదో కష్టాల్లో పడిపోయినట్టు అనిపించింది, కానీ 6th క్లాస్ నుంచి ఇంకా 10th వరకు చదువు అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్టడీస్ చాలా మట్టికి కొంచెం ప్రెజర్గానే ఉంది కదా, ఆడుతూ పాడుతూ అయితే లేదు. నేను చదివిందంతా ప్రైవేట్ స్కూల్సే చదివాను. 5th వరకు మంచిగా గవర్నమెంట్ స్కూల్లో చదివాను. 6th నుంచి ప్రైవేట్ స్కూల్స్లోనే చదివాను, ప్రైవేట్ స్కూలు కాలేజు అంతని. కానీ నాకు గవర్నమెంటే ఇష్టం, ఎందుకంటే చాలా బాగుంటుంది, ఎక్కువ గేమ్స్ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్లో అలా కాదు, బంధించేసినట్టు ఉంటుంది. నాకైతే అస్సలు నచ్చలేదు. గవర్నమెంట్ స్కూల్ అయితే చాలా బాగుంటుందండి, మంచిగా గేమ్స్ ఆడుకోవడానికి, చదువుకోవడానికి, ఏ టైంకి ఆ టైం బాగుంటుంది. కానీ గవర్నమెంట్ స్కూల్లో అంత ప్రెజర్ అయితే ఉండదు, మంచిగా నాలెడ్జ్ కూడా మంచిగా వస్తుంది గెయిన్ చేయడానికి. నేనైతే లిఫ్ట్లో వెళ్ళడానికి చూస్తున్నాను పైకి. ఇంకా వేరే ఫ్లోర్ ఒకటి ఉంది, అది స్టీల్ గిన్నెలు అది, అండ్ వాటికి వెళ్ళడానికి చూస్తున్నాము, పైకి ఎక్కుతున్నాము. ఇక్కడేమో డైపర్స్ కనపడ్డాయి, చూస్తున్నాము ఆఫర్లో ఏమైనా ఉన్నాయేమోనని. ప్రజెంట్ బయట అంత ఆఫర్ అయితే ఏం లేవు, అంత ఎక్కువే ఉంది ప్రైజు. ఈ డైపర్స్కే చాలా డబ్బులు అయిపోతాయి. న్యూ మామ్స్కి ఇంకా న్యూ పేరెంట్స్కి అయితే డైపర్స్కి చాలా అంటే చాలా అవుతాయండి. ఆ డైపర్స్కి పెట్టేది బేబీ ఫుడ్ కోసం, బేబీ మంచిగా బట్టల కోసం మనం పెడితే హ్యాపీ. ఎందుకంటే డైపర్స్ యూజ్ చేసినా అంత యూజ్ ఏం లేదు, కాకపోతే కొంచెం నైట్ టైం కొంచెం నిద్ర మంచిగా పడుతుందేమో, కానీ అస్సలు డైపర్తో యూజ్ లేదు. చాలా అంటే పాపం చాలా బేబీకి అంత ర్యాష్ వచ్చేస్తుందండి, చాలా పెయిన్ వచ్చేస్తుంది. అసలు ఆ బేబీ తట్టుకోలేదు. అదే మనకు వస్తే మనం ఎంత బాధపడతాం, అంత పెయిన్ ఉంటుందండి బేబీకి. నిజంగా ఆ పెయిన్ నేనైతే అస్సలు చూడలేకపోయాను మా బేబీది. నేనైతే చాలా బాగా ఏడ్చేసాను కూడా. అయ్యో ఇంకెప్పుడు నీకు డైపర్ అయినా, ఎంత ఎమర్జెన్సీ బయటికి వెళ్తే తప్ప నీకు నేను డైపర్ అయ్యిందని చెప్పాను. అస్సలు నేనైతే వేయను. అందుకే ఎప్పుడో తీసుకున్నది కూడా ఇంకా అలాగా వేస్తున్నాను. డైపర్స్కి మన ఆస్తులు అమ్ముకున్నా సరిపోవు, అంత రేటు ఉంటాయి. అంటే బేబీకి కూడా అంత కంఫర్ట్ ఉండదు, ఎందుకంటే అందులోనే పాటీ యూరిన్ కూడా చేసేస్తారు కాబట్టి దానివల్ల కెమికల్ రియాక్షన్స్ అయిపోయి బేబీకి స్కిన్ చాలా పల్చుకుంటుందండి. ఆ టైంలోని మొత్తం బేబీకి అంత ర్యాష్ వచ్చేసి అస్సలు తట్టుకోలేదు. లోపల ఆ బయట ఇన్ఫెక్షన్ స్టమక్కి కూడా పాస్ అయిపోతుంది. అందుకని డైపర్స్ అస్సలు వేయొద్దు, ఎంత వీలైతే అంత క్లాత్సే యూజ్ చేయాలి. నైట్ టైం కూడా వేయకపోతేనే మంచిది, ఎందుకంటే నైట్ టైము బేబీ అంత ఎదిగే కొలది అంత యూరిన్ అయితే ఎక్కువ పాస్ చేయదు. పడుకుని లేచిన తర్వాతే బేబీ పాస్ చేయడానికి చూస్తుంది. ఒక 3 months వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. 3 తర్వాత బేబీ చాలా కంఫర్టబుల్గా మనతో ఉండడానికి మనకి కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే 3 months బేబీ అంటే చాలా చిన్నది కాబట్టి మనం చాలా ఫోకస్ పెట్టి చూసుకోవాలి. ఈ 3 monthsలో ఎప్పుడైతే మనం డైపర్ వేస్తామో ర్యాష్ వచ్చేసి బేబీ మొత్తం అంత సీట్ అంతా పాపం ఎర్రగా అయిపోతూ ఉంటుంది. సో అంత మట్టికైతే అంత డైపర్స్ అవాయిడ్ చేస్తే మంచిది.
ఇంకా టవల్స్ కోసం చూస్తున్నాను, స్మూత్గా ఉన్న టవల్స్ కోసం చూస్తున్నాను. లాస్ట్ టైం అయితే ఒక టవల్ తీసుకున్నాను, చాలా బాగుంది, చాలా చాలా. అది బ్లాంకెట్ అని చెప్పొచ్చు. టవల్స్ అయితే నార్మల్గా ఉన్నాయి, బ్లాంకెట్స్ టవల్స్ కోసం చూసాను కానీ లాస్ట్ టైం ఉన్నంత లేదు. ఇక్కడ ఏమో పిల్లోస్ ఉన్నాయి, బాగున్నాయి పిల్లోస్, చాలా బాగున్నాయి. తీసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడే ఇంట్లో సామాన్లు ఎక్కువైపోయాయి, ఇంకెందుకులే అని చెప్పేసి ఊరుకున్నాను. బాగుంది ఇదంతా. ఇక్కడంతా యాప్రాన్స్ అని, పిల్లో కవర్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎప్పుడైనా తీసుకోవాలి, అంత అమౌంట్ ఉన్నప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే మనం డెలివరీ టైంలోనే చాలా అంటే చాలా అమౌంట్ చాలా ఖర్చు అవుతుంది. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా షాపింగ్స్ కానీ వాటికని వీటికని ఇంకా చాలా అవుతాయి. సో మనకి అవసరమైనప్పుడు అమౌంట్ దొరకదు. అందుకని నాకైతే నోరు ఊరిపోతుందండి. మ్యాగీ ప్యాకెట్స్ అని, పాస్తాలని, ఇవని అవన్నీ చూసి బీభత్సంగా నోరు ఊరిపోతుంది. కానీ నేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్పైస్ తినకూడదు, నూడిల్స్లు, లేస్లు అవి ఏమి తినకూడదు. నాకైతే చాలా ఇష్టం అండి చల్లారి తిండి అంటే, కానీ అంత కంట్రోల్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ తినకూడదు, తర్వాత నాకు 1 year అయిన తర్వాత తినాలి, అప్పటి వరకు తినడానికి వీల్లేదు. ఇవి వచ్చేసి ఇడ్లీ రైస్ అండి. ఇడ్లీ రైస్ చాలా యూజ్ఫుల్ ఉంటుంది. ఆల్రెడీ నేను ఎప్పుడో తీసుకున్నాను, అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం తీసుకోవట్లేదు. గ్రాసరీ అయితే నేనేం తీసుకోవట్లేదు. ఏ పని మీద వచ్చానో అది మాత్రమే చేసుకుని వెళ్తున్నాను. ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవడం, ఒకవేళ తీసుకున్న వేస్ట్ అయిపోతాయి. చూస్తున్నాను ఏదైనా మామూలుగా షాపింగ్కి వచ్చామంటే ఒక రౌండ్ వేయాలి కదా, లేకపోతే మనసు లాగేస్తుంది. అందుకని మొత్తం చూస్తున్నాను. ఇంకా బాస్మతి అదే తీసుకుందాం అనుకున్నాను కానీ మనకి అంటే బాస్మతి ఒక క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి నేను తీసుకోలేదు. ఇంకా బాగున్నాయి పెద్ద పెద్ద ఇవి బాక్సెస్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ చాలా రేట్లు ఉన్నాయి, అందుకని ఆలోచిస్తున్నాను. బాగుంటాయి బాక్సెస్, ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ వేయడానికి గోధుమ పిండి అని, పప్పులని అవన్నీ వేసుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుంది. టిష్యూ పేపర్స్ అని చాలా ఉన్నాయి. ఇంకా చాలే, ఇంకా టైం అయిపోతుంది. ఇప్పటికే నైట్ అయిపోయింది చూడండి, బయట అంతా చీకటి అయిపోయింది. నేను ఎప్పుడు వచ్చాను, ఎప్పుడు అయ్యింది, చీకటి అయిపోయింది. ఇంకా ఇవి వచ్చేసి బాగున్నాయండి. ఇంకా పెద్ద పెద్ద ఏమంటారు బాస్కెట్సా ఏమంటారో మరి, బుట్టలు చూస్తున్నాము. ఇంకా బేబీ డైపర్స్ అయితే అటు జోలికి వెళ్ళాలంటే భయం వేస్తుందండి. ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ అంటే గుర్తొచ్చింది, నాకు ఒక చిన్న బుట్టలు కావాలండి. ఎందుకంటే బేబీ మెడిసిన్స్ అని, బేబీకి పాల డబ్బాలు, ఇంకా బేబీ ఆయిల్ డబ్బాలు, అవన్నీ పౌడర్స్ అంటే పౌడర్స్ అని, ఇంకా బేబీకి సంబంధించి ఫీడింగ్ బాటిల్స్, మెడిసిన్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి నాకు కొన్ని బుట్టలు కావాలండి, కొన్ని బాస్కెట్స్. ఆ బాస్కెట్స్ కోసం చూస్తున్నాను, బెస్ట్ బాస్కెట్స్ ఏమైనా ఉన్నాయేమోనని. అందులో నాకు కొన్ని దొరికాయి, అది మీకు చూపిస్తాను. ఇందులో బాస్కెట్స్ కోసమే చూస్తున్నాను మంచిగా. మొత్తం ఇక్కడైతే ఉన్నాయి బాస్కెట్స్, అందులో ఆ పైవి నేను తీసుకున్నాను. ఎందుకంటే బేబీకి సంబంధించినవన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి, అంత క్లమ్జీగా అయిపోతున్నాయి, అన్నీ మిక్స్ అయిపోతున్నాయి ఒకే చోట. అందుకని దేనికి అవి డివైడ్ చేసుకోవడం కోసం ఏదైనా ఇప్పుడు నేను వేరే వాళ్ళకి చెప్పి అది తెమ్మందామన్నా వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకని నాకు ఏది వీలుగా ఉన్నాయో అవి చెప్పేసి తీసుకుంటున్నాను. ఇక ఈ బాస్కెట్స్ అయితే నాకు బాగా నచ్చాయి, రేట్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. అవి దేనికి అవి ఆర్గనైజ్ చేసుకోవడం కోసం నేను తీసుకుంటున్నాను. ఇవి ఇక్కడ నేను ఆల్రెడీ దేనికి అవి ఆర్గనైజ్ చేశాను, అవి నేను ఎలా ఆర్గనైజ్ చేశానో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అవి ఏంటంటే అవి ఐడియాస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ బాస్కెట్స్ అయితే బాగా చిన్నవి అయిపోతాయి, నాకు మీడియం సైజ్ కావాలి. అంటే ఒకే దాంట్లోని స్మాల్, బిగ్, లార్జ్ అలాంటి బాస్కెట్స్ నాకు కావాలి. అందులో అయితే ఆ బ్లాకే బాగున్నాయి, అందుకని తీసుకున్నాను. నేను నా బాస్కెట్స్ ఆర్గనైజ్ ఎలా చేశాను కూడా నేను మీకు షార్ట్స్లో పెడతాను చూడండి. ఇవి వచ్చేసి మొత్తం అన్నీ ప్లాస్టికే, హాట్ బాక్స్లని అవని ఇవని చూస్తున్నా.
మా ఆయనకి వాటర్ బాటిల్స్ అంటే ఎంత పిచ్చి అంటే ఎప్పుడు వచ్చినా నన్ను వాటర్ బాటిల్ సెక్షన్కి తీసుకొచ్చేసాడు. ఏ బాటిల్ బాగుందని అడుగుతున్నాడు. ఇంట్లో ఉన్న బాటిల్స్ సరిపోవు అంటే నాకు కూలింగ్ వాటర్ తాగడానికి కావాలని చెప్పేసి మళ్ళీ ఈ సెక్షన్కి తీసుకొచ్చాడు. మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి వాటర్ బాటిల్స్ అన్నీ సెర్చింగ్ చేస్తున్నాడు. తీసుకున్న బాటిల్స్ పట్టుమని ఒక 2 నెలలు కూడా కంటిన్యూస్గా వాడు, పగలగొట్టడం ఏదో ఒకటి చేసేస్తాడు. మళ్ళీ వేరే పోతే తీసుకుంటాడు. క్లిప్స్ చూస్తున్నాం బట్టలు ఆరపెట్టడానికి. చాట్లు అన్నీ బాగున్నాయి. కొత్త వైపర్స్ తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే ప్రజెంట్ బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. నేను బడ్జెట్ కొంత అనుకుని వచ్చాను, ఆ బడ్జెట్లోనే తీసుకోవాలి ఎందుకంటే నా దగ్గర అంత అమౌంట్ లేదు. ఇవన్నీ వైపర్స్ బాగున్నాయి. ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది, కానీ మనకు అంత పెద్ద ఇల్లు ఉండాలి కదండి ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఇగో ఆ బొట్లో తీసుకున్నాను నేను, చూడండి. ఇంకా అలా ముందుకు వెళ్తున్నాము. కప్స్ గట్రా బాగున్నాయి. ఇంకా బాస్కెట్స్ మీద మనసు లాగుతుంది, ఎందుకంటే చాలా వెరైటీస్ బాస్కెట్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా అలా వెనక్కి వెళ్తూ ఇంకా స్టీల్ సామాన్ల దగ్గరికి వచ్చాము. స్టీల్ సామాన్లో మా ఆయనకంట టిఫిన్ ప్లేట్ కావాలంట. ఆల్రెడీ తీసుకున్నావు కదా అని చెప్పేసి అన్నాను. లేదు నాకు 2-3 కావాలంట. 2-3 ఎందుకు, నువ్వే చేసుకుంటావు, నువ్వే తింటావు కదా, ఇంకా మాకు వద్దు, మాకు అవసరం లేదు, మాకు రౌండ్ ప్లేట్సే కావాలి అని చెప్పాను. సరే అని చెప్పేసి సైలెంట్గా ఊరుకున్నారు. ఇంకా ఏం చూసినా మనకు అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కదండి షాపింగ్కి వస్తే. నేను ఏ షాపింగ్ తీసుకుని ఏం చేసుకున్నా నేను మీతో కంపల్సరీగా షేర్ చేసుకుంటాను. నా దగ్గర నాన్ స్టిక్ ప్యానే లేదు, ఎందుకంటే నాన్ స్టిక్ నేను ఎక్కువ యూస్ చేయను. అది మొత్తం ఫస్ట్లో బాగానే ఉంటుంది, తర్వాత అలాగా బ్లాక్ అంతా మన కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని నేను ఎక్కువ స్టీల్స్ ప్రిఫర్ చేస్తాను. స్టీల్ చాలా మంచిది. స్టీల్లోని ఏం వేసినా చాలా మంచిగా అదేంటారు, దానికి ఉన్నదంతా ఆ ఐటమ్స్లోకి వెళ్ళదు, ఫుడ్ ఐటమ్స్కి అస్సలు పట్టదు. స్టీలే చాలా బెస్ట్. స్టీల్ యూజ్ చేస్తే చాలా మట్టికి మన హెల్త్ మనం సేవ్ చేసుకోవాలి. అల్యూమినియం అంత వీలైతే అంత అవాయిడ్ చేయడం మంచిది. కాకపోతే నేను ఎంత చెప్తున్నాను కదా, నా దగ్గర మాత్రం 2 అల్యూమినియం కళాయిలు ఉన్నాయి. అవి ఎప్పుడైనా వాటిని అవాయిడ్ చేయడానికి చాలా మట్టికి ట్రై చేస్తున్నాను. స్టీల్ కళాయిలు తీసుకుందామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, కానీ ఎప్పటికైనా తీసుకోవడం కంపల్సరీ. ఎందుకంటే చాలా రేట్లు ఉన్నాయని చెప్పేసి నేను వెనకాడుతున్నాను. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం తీసుకుందామన్నా మనం బడ్జెట్ చూసుకోవాలి కాబట్టి దాన్ని బట్టి నేను సో ఫైనల్గా నా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే బిల్లింగ్ చేయించుకోవాలి. నైట్ అయిపోయింది. కంపల్సరీగా మనం టైంకి ఇంటికి అందుబాటులో ఉండాలని చెప్పేసి, ఇంకా బేబీ కూడా ఏడుస్తుందని చెప్పేసి ఫోన్ వచ్చింది. సో నా షాపింగ్ అయితే అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.